ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి పైన తప్పుడు ప్రచారం చేస్తూ ఉంది. ఆ తప్పుడు ప్రచారానికి వ్యతిరేకంగా ఈరోజు తిరుపతి నగరం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ఉందా నిరసన తెలియజేస్తూ ఉన్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. డిఎస్సి ద్వారా ఉద్యోగాలు భర్తీ చేసిన పరిస్థితి లేదు. 5 సంవత్సరాలు డిఎస్సి కోచింగ్ సెంటర్లలో రూములలో మగ్గిపోయినటువంటి నిరుద్యోగులు 2024 తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2025లో డిఎస్సి ద్వారా 16,400 పోస్టులను భర్తీ చేయడం జరిగింది. ఎక్కడ కూడా తప్పులు జరగకుండా మెరిట్ ప్రకారము పారదర్శకంగా ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. కానీ సంవత్సరం తర్వాత ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ, ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ సోషల్ మీడియా ఈరోజు విద్యారంగం పైన విషం చిమ్ముతూ ఉంది, నిరుద్యోగులపైన విషం చిమ్ముతూ ఉంది. ఈరోజు డిఎస్సిలో తప్పులు జరిగినాయని చెప్పి ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసమని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతూ ఉన్నా. నీవు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2019 నుంచి 24 వరకు నువ్వు ఎట్లా డిఎస్సి నిర్వహించలేదు? మరి ఈరోజు కూటమి ప్రభుత్వం నిర్వహించింది. మరి నిర్వహించిన కూటమి ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. సంవత్సరం తర్వాత నువ్వు ఏ ఆధారాలు లేకుండా నీ రాజకీయ స్వార్థం కోసం ఈరోజు తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నావు. నువ్వు నిరుద్యోగులకు అనుకూలమా వ్యతిరేకమా? ఈ రాష్ట్రంలో ఈరోజు లక్షల మంది చదువుకున్నటువంటి గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుకున్నటువంటి ఉద్యోగస్తులు ఈరోజు నిరుద్యోగులు ఈరోజు సంవత్సరాల తరబడి కోచింగ్ సెంటర్లలో చదువుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రభుత్వాలు వచ్చినప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి, మాకు ఉద్యోగాలు వస్తాయని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. అలాంటి నిరుద్యోగులకు మీలాంటి రాజకీయ స్వార్థపరులు ఈరోజు నిరాశ కల్పించే విధంగా, గందరగోళాన్ని సృష్టించే విధంగా మీ మాటలు, తీరు, మీ ప్రచారం ఉంది. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. మీరు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు సచివాలయం ఉద్యోగాలు ఇచ్చినారు. మేము ఆ రోజు మా యూనియన్గా మేము మిమ్మల్ని అభినందించాం. అదే ఈరోజు కూటమి ప్రభుత్వం 2022లో మీరు పోలీసు కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇచ్చారు, ఉద్యోగాలు ఇవ్వలేదు. గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చారు, మీరు ఉద్యోగాలు ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం అవన్నీ కూడా అమలు చేసింది. మీరు మెచ్చుకోకపోగా ఈరోజు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళందరిపైన కూడా మీరు దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. మీ పద్ధతి మార్చుకోండి. రాజకీయంగా మీకు తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వం ఉంటే మీరు చూసుకోండి తప్ప నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవద్దని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తూ ఉన్నాను. ఇలాగే మీ పద్ధతి ఉంటే 2029లో కూడా 0.11 ఉన్నాయి. ఇప్పుడు 2029లో మీకు 0 వస్తాయని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాను. మిషనరీ స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి శాంతి ఈరోజు తిరుపతి వేదికగా ఏదైతే మెగా డిఎస్సి మీద సోషల్ మీడియాలో కానివ్వండి, అలాగే అన్ని జిల్లాల వారీగా కలెక్టరేట్ల వద్ద కూడా ధర్నాలు నిర్వహిస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఈ నేటికి మెగా డిఎస్సి రిలీజ్ అయ్యి సంవత్సరం కావస్తుంది. అయినప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ దాని మీద తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. చాలామంది నిరుద్యోగులు చదువుకొని ఉద్యోగాలు లేక 2019 నుండి 2024 వరకు ఎన్నో అర్జీలు ఇస్తూ మీ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగినప్పుడు లేని అధికారము లేని ఇప్పుడు ప్రచారం ఎలా జరుగుతుంది అంటే మెగా డిఎస్సి ఇచ్చారని తప్పుడు ప్రచారం చేస్తున్నారా? మాకు అర్థం కావట్లేదు. అప్పుడు లేని తప్పులని ఇప్పుడు ఎలా లెతగలుగుతున్నారో అసలు అర్థం కావట్లేదు. తప్పుడు ప్రచారాలు, అసలు డబ్బులకి సీట్లు అమ్ముకున్నారని ఒక రకంగా, అలాగే లంచాలు తీసుకున్నారని ఒక్కరినైనా రుజువు నిరూపించగలుగుతున్నారా? రుజువు నిరూపించిన ఆవిడ ఎవరైతే నేను విజయనగరంలో ఆ కలెక్టరేట్ వద్ద రుజువుకని చెప్పి ఒక ఆవిడని తీసుకొచ్చారు. ఆవిడ ఒక టీ షాప్ పెట్టుకున్న ఆవిడ. టీ షాప్ పెట్టుకున్న ఒక ఆవిడ్ని మీరు ఎంతో కొంత డబ్బులు ఇచ్చి కొనుక్కొని తీసుకొని వచ్చి ఉద్యోగం రాలేదని తప్పుడు ప్రచారం చేపిస్తున్నారు. నాతో పాటు విజయనగరం జిల్లా వస్తే నేను రుజువు చేయిస్తాను ఆవిడ ఇల్లు ఎక్కడుందో ఏంటనేది. అంత తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటే మీరు కూటమి ప్రభుత్వ అధికారుల మీద బురద చల్లడం కాకపోతే దేనికి పనికొచ్చింది? ఇప్పుడు ఈ 16,000 కుటుంబాలు కూడా ఏదో రకంగా రోడ్డెక్కాలి, వాళ్ళ ఉన్న ఉద్యోగాలు కూడా పోగొట్టుకోవాలి, ఎవరు కూడా చదువుకోకూడదు, నమ్మకంగా ఉండకూడదు, మేము చెప్పిన మాట వినుకొని మా కాలు కింద బానిసల్లా బతకాలి అన్న ఆలోచన మీరు మళ్ళీ చేస్తున్నారు. మీకు ఒక్కటే చెప్తున్నాము, వైఎస్ఆర్సీపీ పార్టీకి కానివ్వండి, అలాగే ఆ పార్టీ అధినేతకు కానివ్వండి, తప్పుడు ప్రచారాలు చేస్తే మాత్రం మీకు అడ్డుకట్ట వేయడానికి రెవల్యూషనరీ స్టూడెంట్ యూనియన్ ఎప్పుడు కూడా ముందుంటుంది.